ఉంది. ఇవి ఇట్రా కొన్ని రోజుల తర్వాత హన్నాకు కుమారుడు పుట్టాడు. హన్నా ఇంటి వద్ద దేవుని భయభక్తులుగా పెంచు. మైక్ దగ్గర పెట్టు. యెహోవా అయిన దేవునికి ప్రార్థన చేయాలి. మైక్ పెట్టు. మైక్ పెట్టు. పాలు ఇచ్చిన తర్వాత మందిరంలో హన్నా సమూయేలును పిలిచాడు. అటు వెళ్ళిపో. హన్నా తన కష్టాలను మనుషుల కంటే దేవుని ముందు ఉంచింది. ఆమె కన్నీళ్లు వృధా కాలేదు. దేవుడు ఆమె ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. కాబట్టి హెబ్రీ 3:1 ప్రకారము యేసు మీద లక్ష్యం ఉంచడం ఎలాగో అలాగే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద హన్నా మన దృష్టి ఉంచింది, లక్ష్యం ఉంచింది. అలాగే మనము కూడా దేవుని యందు మన కష్టాలలో, మన నష్టాలలో, మన ఎదుటి ఇబ్బందుల్లో మనము కూడా మన ప్రభువు అయిన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. అందరికీ వందనాలు.